కాకినాడ జిల్లాలో అత్యధికంగా పిఠాపురం నియోజకవర్గానికి వరదల కారణంగా భారీ నష్టం సంభవించిందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పిఠాపురం పర్యటనకు వచ్చి చేసిందేమీ లేదన్నారు. తన హోదా మరిచిపోయి మాట్లాడారని ఆరోపించారు. పిఠాపురానికి జరిగిన నష్టం అంచనాలు కలెక్టర్కు వివరించేందుకు ఆయన కలెక్టరేట్కి వచ్చారు. ఈ సందర్భంగా రాజ్ న్యూస్తో మాట్లాడారు. ఉమ్మడి గోదావరి, కృష్ణా, ఉత్తరాంధ్ర జిల్లాలో గణపతి నవరాత్రులు పూర్తి అయ్యాయని దేవాదాయ శాఖ 6 జిల్లాల రీజనల్ జాయింట్ కమిషనర్ కె సుబ్బారావు తెలిపారు. మరో 10 రోజుల్లో ఈ 6 జిల్లాల 800కు పైగా అమ్మవారి ఆలయాల్లో దేవీ నవరాత్రులకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గురువారం కాకినాడలోని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఆయన తనిఖీలు నిర్వహించారు. దేవీ నవరాత్రి ఏర్పాట్ల గురించి రీజనల్ జాయింట్ కమిషనర్ సుబ్బారావుతో మా ప్రతినిధి సాంబశివ ఫేస్ టు ఫేస్. వాస్తవానికి దేవాదాయ శాఖ 365 రోజులు కూడా పండుగ. ఎందుకంటే ఒక్కో రోజు ఒక గుళ్ళో శనివారం వెంకటేశ్వర స్వామి, శుక్రవారం కనకదుర్గ, మంగళవారం ఆంజనేయ స్వామి ఎలా చెప్తారు. అయితే ప్రస్తుతం ఫుల్ సీజన్. ఎందుకంటే తనయుడు వినాయకుడు మన గణపతి నవరాత్రులు ముగించి నిలిపాడు. తల్లి పార్వతీదేవి దేవీ నవరాత్రుల కోసం వస్తుంది. వెంటనే తండ్రి శివుడు కార్తీక మాసం కోసం వస్తారు. అది ముగిసిన వెంటనే మహావిష్ణువు ధనుర్మాసం కోసం వస్తారు. ఇలా వరుస అన్ని పండుగలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖలో సీనియర్ రెవెన్యూ అధికారి, మంచి అధికారిగా గుర్తింపు పొందిన రీజనల్ జాయింట్ కమిషనర్ అంటే ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కమిషనర్ సుబ్బారావు మనతో ఉన్నారు. ఒకసారి ఈ సీజన్ గురించి అడుగుదాం. నవరాత్రులు చాలా ప్రశాంతంగా మన ఆధ్వర్యంలో జరిగినాయి. దేవీ నవరాత్రులు స్టార్ట్ అవుతుంది. అవునండి, ఎందుకంటే ఇటువంటి భక్తి కార్యక్రమాల్లో పాల్గొనడానికి మరి అవకాశం అందరికీ రాదు. మరి భగవంతుడు నాకు ఇచ్చిన మరి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అటువంటి ఆపర్చునిటీ మనకి ఈ దేవాదాయ శాఖ ద్వారా సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. అలాగే మొట్టమొదట మనం పండుగలన్నింటిలోకెల్లా ప్రథమ పండుగ వినాయక చవితితోటి మనకి మొదటి క్యాలెండర్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ప్రథమ పండుగతో స్టార్ట్ అవుతుంది. అలాగే ప్రతి హిందువు వారి యొక్క జీవితకాలంలో వారి యొక్క ప్రతి పండుగలని, ప్రతి దేవుడిని ఏదో రకంగా ఏదో రూపంలో కొలడానికి మనం దేవాలయాలకి లేదా వివిధ మనం చేసే యజ్ఞయాగాదులు ఇలాంటి అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా భగవంతుడిని మన పూజ చేసుకుని వారి యొక్క దర్శనం చేసుకుని వాళ్ళ జన్మని ధన్యం చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇలా మనకి ఐనవేళ్ళు కానీ, బెక్కువలు కానీ మన జిల్లాలో ఉండేటువంటి ప్రధాన ఇక్కడ వినాయకుడి ఉత్సవాలు, నవరాత్రులు ఘనంగా అన్ని చోట్ల కూడా నిర్వహించడం జరిగింది. ఈవెన్ ఈరోజు కూడా మనం నిన్నేమో ఆర్జేసీ ఆఫీస్లో ఉన్న వినాయక గుడిలో నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ డిప్యూటీ కమిషనర్ గారి ఆఫీసులో కాకినాడలో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని మహాప్రసాదాన్ని అందరికీ పంపించడం జరుగుతుందండి. ఇది అవుతుండగానే దసరా ఉత్సవాలు అన్ని కనకదుర్గముడితో మొదలుపెట్టి అన్ని అమ్మవారి గుళ్ళల్లో, అన్ని శివాలయాల్లో, అన్నింటి చోట కూడా ఇప్పుడు ప్రారంభానికి రెడీగా ఉన్నాం. వాటిని అన్నింటి కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు అన్నింటిలో కూడా కల్పిస్తూ సామాన్య భక్తుడికి వారి పెద్దపీట వేస్తూ వారు దర్శించలేక ఇబ్బంది పడకుండా ఉండేలాగా అన్ని ఏర్పాట్లు దేవాదాయ శాఖ తరఫున మనం కూడా ఏర్పాటు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సార్, మనకి విజయవాడ కనకదుర్గ తర్వాత అంతటి ప్రాశస్త్యం అంటే ఇక్కడ బాలాత్రిపుర సుందరి కాకినాడ, ఈ అమ్మవారు కూడా విజయవాడ కృష్ణ నదిలో దొరికిన విగ్రహం. దాదాపు రోజుకి 1,00,000 మంది భక్తులు వస్తారు సార్. ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? దీనికి సంబంధించి దేవాదాయ ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఉత్సవాల్లో మనకి రోజుకొక అవతారం అమ్మవారికి అలంకరణ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఏర్పాట్లన్నీ కూడా మనం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే సకల సౌకర్యాలు ముందు మనం వాడి భక్తులకు వచ్చేటువంటి ఎండ కాస్తే మనం ఎండను తట్టుకునే విధంగా, లేదా వర్షం పడితే కాస్త తడిసిపోకుండా ఉండేలాగా భక్తులకి, అలాగే మిగతా ప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు అందించేలాగా, స్వచ్ఛమైన మంచినీరు మనం అందించేలాగా, పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తూ, అలాగే ఈ వైదికంగా సంబంధించినటువంటి ఏవైతే కార్యక్రమాలు నిర్వహించాలో అర్చక స్వాముల వారి ద్వారా వారి ఆ కార్యక్రమాలని నిర్విఘ్నంగా జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సరే, మీ పరిధిలో ఈ ఉమ్మడి 6 జిల్లాల్లో సుమారు ఎన్ని ఆలయాల్లో దేవీ నవరాత్రులు? ఇంచుమించు అంటే ఇప్పుడు డిప్యూటీ కమిషనర్ పరిధిలో ఇన్ఛార్జిగా చేస్తున్నాం కనుక ఇక్కడ కూడా మనకి ప్రధానమైన ఆలయాలు ఉన్నాయి. అలాగే ఉత్తరాంధ్రలో ప్రధానంగా ఆర్జేసీ పరిధిలో కూడా మనకి కోటబొమ్మాళి కొత్తమ్మవారి టెంపుల్ స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేయడం జరిగిందండి. అది ఇప్పుడు ఈరోజు మనం కార్యక్రమాలకు కూడా స్పెషల్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేయడం జరిగింది. దానికి గౌరవ మంత్రివర్యులు ప్రభుత్వం తరపుని
అచ్చెన్నాయుడు గారు మనకి వ్యవసాయ శాఖ మంత్రులు వారు ఈ పట్టు వస్త్రాలు అవి అర్పించడానికి కూడా గవర్నమెంట్ ఉత్తర్వులు కూడా ఆల్రెడీ జారీ చేసింది. ఆ విధంగా స్టేట్ ఫెస్టివల్ నిర్వహణ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఎక్కువగా టెంపుల్స్ కూడా అక్కడ కూడా మనకి పాలకొండలో కానీ ఇలాగ అన్ని చోట్ల కూడా మనకి ఉత్సవాలు అన్ని చోట్ల ఉన్నాయి. ఇవన్నీ చోట్ల కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. వచ్చిన ప్రతి భక్తునికి ఖచ్చితంగా ఉచిత దర్శనం ఏర్పాటు చేయడంతో పాటు దాతల సహకారం తీసుకుని ఎక్కడైతే ఆదాయం లేదో అక్కడ ప్రసాద వితరణ, మంచినీటి సౌకర్యం, పిల్లలకి పాలు మజ్జిగ వంటి సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో గణపతి నవరాత్రులు ఎలా విజయవంతంగా గడిచాయో దేవీ నవరాత్రులు కూడా అదేవిధంగా పూర్తి చేస్తామని రీజనల్ జాయింట్ కమిషనర్ సుబ్బారావు చెప్పడం జరిగింది. సాంబశివరావు, రాజ్ న్యూస్, కాకినాడ.